టెంపర్ సినిమాకు ముందు రాజకీయంగా ఉన్న డిస్టర్బెన్స్ తో పాటు ఇంకా అనేక టెన్షన్స్ తో జడ్జ్మెంట్ విషయంలో కాస్త ట్రాక్ తప్పాడు ఎన్టీఆర్. కానీ అంతా కూడా కొద్ది కాలమే. మళ్లీ టెంపర్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఇక ఆ తర్వాత నుంచి వెనుదిరిగి చూసింది లేదు. వరుసగా ఒక సినిమాని మించిన హిట్ సినిమా అన్న రీతిలో నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ సినిమాలో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు ఎన్టీఆర్. మార్కెట్ కూడా అమాంతం పెరిగిపోయింది. అలాగే ఒకదానికొకటి పూర్తిగా సంబంధం లేని సినిమాలతో, అలాగే ఒక్కో సినిమాలో ఒక్కో తరహా యాక్టింగ్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించాడు ఎన్టీఆర్. సింహాసనాన్ని అధిష్ఠించడం ఎంత కష్టమో అక్కడే నిలబడటం అంతకంటే ఎక్కువ స్థాయికి ఎదగడం ఇంకా కష్టం అని తెలుగులో ఒక సామెత ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అంతకు మించి అనే స్థాయిలో ఎదగడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. తన తర్వాత సినిమాను ఫ్యామిలీ క్లాస్ సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడైన త్రివిక్రమ్తో ప్లాన్ చేసుకుంటున్నాడు ఎన్టీఆర్. ఆల్రెడీ ఈ సినిమాకు అడ్వాన్స్లు తీసుకోవడం కూడా అయిపోయింది. ఇక ఆ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ సినిమా జనతా గ్యారేజ్ డైరెక్టర్ కొరటాల శివను రిపీట్ చేయనున్నాడు ఎన్టీఆర్. వీళ్ళిద్దరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్న విషయం కూడా తెలిసిందే. రైటర్ గా కొరటాలకు లైఫ్ ఇచ్చింది ఎన్టీఆర్ నే మరి. ఈసారి కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నారట. కొరటాల శివ తీసిన అన్ని సినిమాల్లో ఉన్నట్టుగానే ఈ సినిమాలో కూడా అద్భుతమైన మెసేజ్ ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను కొరటాల శివ మిత్రుడు డిస్ట్రిబ్యూటర్ మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్నాడు. సో టెంపర్ నుంచి జనతా గ్యారేజ్ వరకు క్రియేట్ చేసిన హ్యాట్రిక్ మ్యాజిక్ ని మరిచిపోయేలా ఈసారి అంతకు మించి అనే స్థాయిలో మరో హ్యాట్రిక్ ప్లాన్ చేశాడన్నమాట ఎన్టీఆర్. ఎన్టీఆర్ కి హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు చెప్తూ మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యావ్ అ బ్లాస్ట్. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe